వీకోట మండల వైఎస్ఆర్సీపీ కుటుంబ పెద్దలకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఎలక్షన్లో భాగంగా రేపు వీకోట మండలంలో యూత్ కమిటీ మీటింగ్ని భారీ ఎత్తున మండల పరిధిలో ఏకే కళ్యాణ మండపం దగ్గర ఏర్పాటు చేయటకు పెద్దలందరూ కూడా నిశ్చయించడం జరిగినది. సమయాభావం వలన ప్రతి వ్యక్తి వద్దకు వచ్చి ఈ విషయాలను తెలియచేసేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి వీకోట మండలంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, చిత్తూరు మండల కార్యవర్గ సభ్యులు, చిత్తూరు జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పెద్ద మనసుతో ఈ మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ కూడా రేపు జరగబోయేటటువంటి కార్యక్రమానికి 10 గంటలకు, ఉదయం 10 గంటలకు హాజరు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాను. అందరికీ ఈ ఆహ్వానంతో పాటు రేపు దిశానిర్దేశం కూడా చేయడం జరుగుతుంది. అమూల్యమైనటువంటి సూచనలను, సలహాలను అందరి దగ్గర స్వీకరించడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వీకోట మండలంలోని ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, బూత్ కన్వీనర్లు, అదేవిధంగా కార్యకర్తలు, ముఖ్యంగా వీకోట మండలంలో ఉండేటటువంటి యువకులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. రేపు 6వ తారీఖున రేపనగా 7వ తారీఖున ఏకే కళ్యాణం పక్కన లేఅవుట్న వీకోట మండల వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. రేపు మన శాసనసభ్యులు, మన ఎమ్మెల్యే వెంకయ్యగౌడ ఆధ్వర్యంలో వీకోట మండలంలో ఉన్న యువతకు అందరూ కూడా ఆయన దగ్గరుండి మాట్లాడాలని చెప్పడం జరిగింది. వీకోట మండలం యూత్ అందరూ కూడా అన్ని పంచాయతీల వారు కూడా దాదాపు రేపు ఒక యూత్ అంతా ఒక 3000 జనంతో మన ఎమ్మెల్యే గారు అందరితో మీట్ అవుతున్నారు. ఖచ్చితంగా యువత పూర్తి కూడా వచ్చి అన్న చెప్పే ఎమ్మెల్యే గారు చెప్పేది ప్రతి ఒక్కరు విని మీరందరూ కూడా అన్న సపోర్ట్ ఎప్పటికీ ఉంటాడో మీరు ఖచ్చితంగా వచ్చి వీకోట మండలంలో ప్రోగ్రాం బాగా సక్సెస్ చేసి ఎన్నికల ప్రచారంలో అది కూడా మాట్లాడతాడు. యూత్కి అంతా కూడా ఏం చేయాలా, వాళ్ళు ఏం బాధలు అన్ని కూడా ఎమ్మెల్యే గారికి తెలియజేయండి. ఆ యూత్కి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ అందరూ కూడా మంచిది జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈసారి సీఎం అవుతారు. మన పొలంనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడని కూడా భారీ మెజార్టీలో గెలుస్తారు. కాబట్టి యూత్ అందరూ కూడా యాదోటి చేయాలనేసి నా కోరిక. నేను యూత్తో అందరితో కూడా మాట్లాడుతున్నాను. యూత్ అందరూ కూడా రేపు వచ్చి ఘన విజయం సాధించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై జగన్. అందరికీ ఇక్కడ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. రేపు జరగబోయే యువత మీటింగ్ మన ఎమ్మెల్యే వెంకయ్యగౌడ్ గారు యువత మీటింగ్ పెట్టాలనేసి వాళ్ళకందరికీ కూడా మనం సపోర్ట్గా ఉండాలనేసి వాళ్ళకి నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో ఎలా మనం దిశానిర్దేశం చేయాలనేసి మన ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. అందుకనేసి రేపు ఒక యూత్ మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి రేపు అందరూ కూడా ప్రతి ఒక్క పంచాయతీ వాళ్ళందరికీ కూడా పాల్గొని మన ఎమ్మెల్యే చెప్పినట్టు మన ఎమ్మెల్యే గెలుపు కోసం అందరూ కూడా కృషి చేయాలనేసి రేపు ఈ మీటింగ్ పాల్గొనేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై జగన్. అందరికీ నమస్కారం. రేపు ఎమ్మెల్యే గారి సూచనల మేరకు యూత్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. రేపు మన యూత్ అంతా ముఖ్యమైన సూచనలు ఇవ్వడానికి మన ఎమ్మెల్యే గారు అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది.
అందరూ మన మండలంలోని పంచాయతీలు అందరూ యూత్ వచ్చి ఈ యూత్ మీటింగ్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. జరిగిపోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వీకోట మండల వైసీపీ కుటుంబ సభ్యులందరికీ ఒక విజ్ఞప్తి. వీకోట మండల పరిధిలోని 18 పంచాయతీల యువతకు రేపు అనగా 7వ తేదీ ఉదయం 9 గంటలకు మన గౌరవనీయులు శాసనసభ్యులైనటువంటి డాక్టర్ వెంకటేగౌడ గారి ఆధ్వర్యంలో రేపు యూత్కు మొత్తము వీకోట మండలంలోని ఏకే కళ్యాణ మండపం పక్కన ఏకే గార్డెన్స్ నందు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే గారి సూచనల మేరకు వాళ్ళు దిశానిర్దేశాలు చేయడం జరుగుతుంది. కాబట్టి వీకోట మండల పరిధిలోని 18 పంచాయతీల యువత మొత్తం పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. జై జగన్, జై గౌడన్న.